వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ అని అందరూ చెప్తూ ఉంటారు. మరి మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫ్యామిలీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఫ్యామిలీకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఎంత వెల్దీ అవ్వచ్చు, ఈ విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో. సో వీటికి సంబంధించి మరింత సమాచారం మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. యా, సో క్వశ్చన్ విన్నారు కదా అండి. సో ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఉన్నాయి, ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. మరి ఒక ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకొని వారు కనుక పెట్టుబడి పెట్టినట్టయితే సో ఫ్యామిలీకి ఎలాంటి భరోసా కలుగుతుంది, వారి యొక్క వెల్త్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఈ రోజుల్లో చాలా మంది వచ్చేసరికి నెలకు 1 lakh ఫ్యామిలీ మొత్తం కష్టపడితే ఈజీగా సంపాదిస్తున్నారు. అవును, కానీ నెల మధ్యలో వచ్చేసరికి అకౌంట్లో డబ్బులు ఉండట్లేదు. దట్ ఈస్ ట్రూ. ఇది కామన్ సిచ్యుయేషన్ అవుతుంది. సో చాలా మంది ఏంటంటే ఫ్యూచర్ ని ఈఎంఐల మీద నిర్మిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ కానీ లేదా బ్యాంక్ నుంచి తీసుకోవడం కానీ. సో వాళ్ళ ఫ్యూచర్ ఇన్కమ్ ని కూడా ఇప్పుడే స్పెండ్ చేసేస్తున్నారు. అండ్ ఎమర్జెన్సీ ప్లానింగ్ అనేది అసలు ఏ మాత్రం చేయట్లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటేనేమో అదేదో బ్యాంక్ కోసమో లేకపోతే అడ్వైజర్ కోసం తీసుకున్నట్టు 1 crore 2 crores ఇక అంతే. వాళ్ళ ఫ్యామిలీకి ఎంత అవసరం అంత తీసుకోవట్లేదు. సో 40 lakhs వచ్చినోడు కూడా 1 crore, 10 lakhs వచ్చినోడు కూడా 1 crore. సో అసలు వాళ్ళ అవసరానికి తగ్గట్టు తీసుకోవట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేది మా కంపెనీ ఇస్తుంది కదా, సో ఆ కంపెనీ ఏదో వాళ్ళదైనట్లు ఫీల్ అయ్యి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలు నేను నా క్లయింట్ స్టోరీ చెప్తాను, చెప్పండి. సో ఇది 2019లో నేను ఆయన కలిశాను. ఓకే, అప్పుడు ఆయన ఏంటంటే కాగ్నిజెంట్ కంపెనీలో SDE 2గా పనిచేస్తున్నారు. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ లెవెల్ 2. ఓకే, సో పెళ్ళయింది, వైఫ్ ఉంది, ఆమెమో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో నా జీతం వచ్చేసరికి ఆయనకేమో 60,000, ఈమెకేమో 15,000. సో ఇది నార్మల్ మిడిల్ క్లాస్ సిచ్యువేషన్ లాగే ఉంది. సో అసలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు వరకు, సేవింగ్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి అని నేను అడిగాను. ఓకే, సో ఏం లేదు సాయిరామ్, నాకు జస్ట్ హోమ్ లోన్ ఉంది 20K, నేను ఈఎంఐ కడుతున్నాను, ఒక 5,000 చిట్స్. స్పౌజ్ ఇన్కమ్ అయితే నేను టచ్ చేయను, ఆమె తను ఇన్కమ్ తనే వాడుకుంటుంది, లేదా తను అవసరమైతే ఇంటి కోసం వాడుతూ ఉంటారు. సో నాకు కొంచెం యాప్ట్ గానే అనిపించింది. ఓకే, బట్ ఇక్కడ చూస్తేనేమో ఫ్యూచర్ కోసం వాళ్ళు ఏం సేవ్ చేయట్లేదు. చిట్స్ కడుతున్నారు, 1 lakh వస్తే సంథింగ్ ఏదో స్పెండ్ చేస్తున్నారు. సో బాబు ఉన్నాడు 2 years. ఓకే, సో బాబు కోసమైనా కానీ ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఓకే, సో చాలా ట్రై చేశాను, చివరికి ఒప్పుకున్నాడు. అది కూడా వాళ్ళ బాస్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో చూసాక. ఓకే, సో 15K పెట్టడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే అప్పట్లో 15 రూల్ ఫేమస్. ఇప్పుడు 15 వర్కౌట్ అవుతుందంటారా? 15 వర్కౌట్ అవుతుంది, కానీ ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ పడిపోతుంది. సో చివరికి 15,000 అయితే స్టార్ట్ చేశాడు 2019. అంతా బాగానే జరిగింది. 2020 వచ్చేసరికి కోవిడ్. అవును, సో లాక్డౌన్ వచ్చింది, ఆయన హోమ్ టౌన్ గుంటూరు వెళ్ళిపోయాడు. సో లాక్డౌన్ ఎక్స్పెన్సెస్ ఏముండవు, సొంత ఊరికి వెళ్ళిపోయాడు కాబట్టి. అండ్ ఐటీ బూమ్ అవుంది, ఈవెన్ వాళ్ళ వైఫ్ ఇన్కమ్ స్టాప్ అయినా కానీ ఐటీ బూమ్ అవడం వల్ల ఆయన కొంచెం బెటర్ పే వచ్చింది. ఓకే, ఈసారి ఏంటంటే కొంచెం స్టెప్ అప్ చేశాడు. సో 19 ఇంక్రీజ్ చేసుకున్నారు, 15 నుంచి 4,000 ఇంక్రీజ్ చేశాడు, 19,000. అది కూడా ఏంటంటే ఇక్కడ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ సేవ్ అయ్యాయి. ఓకే, సో దానివల్ల 19K చేశాడు. ఓకే, సో కోవిడ్లో ఏంటంటే అందరికీ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అందరూ చూశారు అప్పుడు. ట్రూ. అమ్మో. సో నాకు కూడా అప్పుడు ఏంటంటే ఇన్కమ్ రెడ్యూస్ అయింది. అవునా? ఓకే, వీ డూ సెల్ మ్యూచువల్ ఫండ్స్, పిఎంఎస్ మేనేజ్ చేస్తాం, మా వాల్యూ మీద మాకు ఫీ వస్తుంది. అయినా ఆ టైంలో అందరూ భయపడిపోయారులే. కానీ నేనేం చేశాను అంటే ఇన్కమ్ ఎలా గ్యాప్ చేయాలని ఫిల్ చేస్తున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్. మీరందరూ పెద్ద కన్ఫ్యూజన్ లో పడిపోయి ఉంటారు కదా టైంలో. అసలు ఆ టైంలో అసలు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ టైంలో కనుక వాళ్ళ న్యూస్ ఉంటుంది, చాలా భయం వేసేది. సో ఇన్కమ్ లాస్ అయింది. మేము ఏం చేసాం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో నేను దిగాను. ఓకే, దిగి నేను ఆయనకి పిచ్ చేశాను. అసలు రిలక్టెంట్ గా ఉన్నాడు. ఆల్రెడీ కంపెనీలో నేను టాప్ అప్ 10 lakhs తీసుకున్నా అన్నాడు. బట్ ఏంటంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ రిలేటివ్ సైడ్ న్యూస్ విన్నది, ఆల్మోస్ట్ ఒక 30 lakhs పెట్టారంట అని చెప్పేసి. ఓకే, హాస్పిటల్లో బెడ్స్ ఇవన్నీ దొరక ఎక్కువ స్పెండ్ చేశారని. సరే, షీ వాస్ కన్విన్స్డ్. ఓకే, నేనేం చేశానంటే ఒక 30K పెట్టి 25 lakhs పాలసీ ఇప్పించాను. ఓకే, ఫస్ట్ వేవ్లో ఏం జరగలేదు, కానీ సెకండ్ వేవ్లో హిట్ అయింది కోవిడ్ వల్ల.
బా ఆల్మోస్ట్ 22 lakhs పే చేశారు. బా 15 lakhs కార్పొరేట్ పాలసీ కట్టింది, 7 lakhs ఈయన పర్సనల్ పాలసీ కట్టింది. ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ ఏంటో ఆయనకు అర్థమైంది. నెక్స్ట్ రెన్యువల్కి 25 lakhs 75 lakhs పెంచాడు. అవునా? అండ్ నెక్స్ట్ 2021 ఎండ్ కల్లా వచ్చేసరికి జాబ్ కూడా షిఫ్ట్ అయ్యాడు. జాయినింగ్ బోనస్ F&F సెటిల్మెంట్ ద్వారా ఒక 5 lakhs వచ్చాయి. ఇప్పుడు ఈ 5 lakhs ఏం చేయాలి? ఎస్డబ్ల్యూపీ కాదు, ఆయన ఏంటంటే హోమ్ లోన్ ఉంది కదా, ఓకే, లోన్ కొంచెం ఎక్కువ తీసేస్తాను. వాళ్ళ వైఫ్ ఏమో గోల్డ్ కొందామని చెప్పేసి నన్ను అడిగారు. సో నేనేం చేస్తాను అంటే, మీరు ఇప్పుడు హోమ్ లోన్ క్లియర్ చేస్తారు, బట్ రేపు ఏదైనా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఈఎంఐలు కట్టాల్సిందే కదా. బ్యాంకర్ మహా అయితే 3 months ఆగుతాడు, తర్వాత దాన్ని ఎన్పిఏగా కన్వర్ట్ చేస్తాడు. సో అందుకనే మిమ్మల్ని మ్యూచువల్ ఫండ్లోనే పెట్టండి అని చెప్పాను. ఓకే, రిలక్టెంట్గానే ఉన్నారు అప్పుడు కూడా. యా, చివరికి వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ గుర్తొచ్చేసి సంహౌ ఆ నైట్ వాళ్ళు మాట్లాడుకున్నారంట. తెల్లారి ఫోన్ చేసి ఓకే లెట్స్ ఇన్వెస్ట్ అని చెప్పాడు. గుడ్. సో ఈ గేవ్ మీ దట్ చెక్. ఓకే, ఇన్వెస్ట్ చేసాం. సో అంతా బాగానే నడిచింది. కొంచెం శాలరీ కూడా ఈసారి ఇంక్రిమెంట్ అవడం వల్ల 30K చేశాడు. ఓ సూపర్. 2023 కల్లా ఆల్మోస్ట్ 40K అయింది. ఓకే. సో నెక్స్ట్ టైం కూడా ఆ మార్కెట్ గ్రోత్ అనేది ఆ 2020 నుంచి 2023 మధ్య మార్కెట్ గ్రోత్ ఇది చూశాడు. సో పెట్టిన ఫండ్స్ డబల్ అయిపోయినాయి. సో ఆయన ఇన్వెస్ట్మెంట్ కన్నా ఆల్మోస్ట్ 2 times ఆయన వాల్యూ ఉంది. అంటే 10 lakhs ప్లస్. యా, 15కి వెళ్ళిపోయిందా? ఇంకా ఎక్కువే ఉంది. గ్రేట్. అప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ వైఫ్ వాళ్ళ సైడ్ ఒక ల్యాండ్ సేల్ చేస్తే 5 lakhs వచ్చాయి. ఇది కూడా పెట్టాడు. సో అంతా బాగానే నడుస్తుంది. సిప్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ 50,000 చేస్తున్నాడు. మొన్న 2025లో జాబ్ లాస్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఆయన అకౌంట్లో 60 lakhs బ్యాలెన్స్ ఉంది. గ్రేట్. సో ఎంత అవసరం మంత్లీ? అవును. సో నాకు మంత్లీ వచ్చేసరికి 1 lakh అన్నాడు. సో ఓకే, నీకు 60 months వస్తుంది. ఆ 1 lakh కూడా ఏంటంటే ఆయన ఈ సిప్ని ఎస్టిమేట్ చేసుకున్నాడు. ఓకే. సిప్ ఏం అక్కర్లేదు, 60,000 తీసుకో, ఉన్నది గ్రో అవుతుంది అన్నారు. 60,000 అంటే ఆల్మోస్ట్ 100 months. అవును. సో టాలెంట్ ఉంటే కనుక 3-4 monthsలో మళ్ళీ జాబ్ వచ్చేస్తుంది. అవును. సో బై ఏప్రిల్ హీ గాట్ ద జాబ్. ఓకే, వితిన్ 1 or 2 months. 3 months పట్టేసింది. 3 monthsలో ఆయనకి తిరిగి జాబ్ వచ్చేసింది. ఓకే, 2 lakhs per month. గ్రేట్. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ప్రతి ఫ్యామిలీలో వచ్చే సిచ్యువేషన్స్, జాబ్ పోవటం కానీ, ఇన్కమ్ టైట్ అవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు లిక్విడ్ అసెట్ కనుక ఉంటే ఎంత భరోసా ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో ఈ కేసుకి ఏంటంటే లిక్విడ్ అసెట్ ఉంది. సో ఆయనకి స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అయింది? చిన్న 15,000తో ఎంత బాగా నరేట్ చేశారు. టు సే భలే బాగా ప్లాన్ చేశారు. అంటే ఒకసారి గ్రోత్ చూసిన తర్వాత 23 నుంచి నాకు ఈజీ అయిపోయింది. ఫస్ట్ లో అయితే అసలు వీ హ్యావ్ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్. సో అసలు పెట్టడానికి ఇష్టపడలేదు. వెరీ నైస్. బట్ ఎప్పుడైతే వాళ్ళ బాబు అన్న ఎమోషన్ టచ్ చేసామో అప్పుడు స్టార్ట్ అయ్యాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు 60 lakhs ఉంది. ఇప్పుడు ఏమవుద్ది, ఇంకొంచెం ఎక్కువ పెడతా మొదలు పెట్టాడు. ఓకే, కరెక్ట్గా ప్లాన్ చేస్తే నెక్స్ట్ 10 years ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ 36-37 ఉన్నాడు. నెక్స్ట్ 10 years ఆయన ఫైర్ నెంబర్ ఆయన అచీవ్ అవుతాడు. సో ఆయన ఓన్ ప్యాషన్స్ని ఆయన తీసుకోవచ్చు. ఓకే, వెరీ నైస్. సో ఇలాంటివన్నీ లైక్ ఏంటంటే ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఫినాన్షియల్లీ వెల్ బీయింగ్ స్టేట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏ వేటికి భయపడాల్సిన అవసరం లేదు. హీ హ్యాస్ అన్ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ కార్పస్ కూడా మ్యూచువల్ ఫండ్ల లాగా ఉంది. ఓకే, రియల్ ఎస్టేట్ వాల్యూలోనేమో హోమ్ ఉంది. సో ఇంకా ఒక ఫ్యామిలీకి ఇంతకన్నా కావాల్సింది ఏంటి? సూపర్. సో అట్లా ఒక ఫ్యామిలీకి మ్యూచువల్ ఫండ్స్లో ది బెస్ట్ వెల్త్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. బెస్ట్ వెల్త్ కాదు కానీ అండి, యూస్ఫుల్ వెల్త్. ఇప్పుడు Useful మిగతా వాటిలో కూడా ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, కానీ అవసరానికి ఆదుకోవు కదా. ట్రూ. అదే ఆయనకి ఆ సెక్యూరిటీ ఇచ్చింది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక 100 months నాకు ఏం చేయకపోయినా నా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు. దిస్ గివ్స్ ద కాన్ఫిడెన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చాడు నా దగ్గర. ఓకే, వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్. ఈ నెవర్ బిలీవ్డ్ మ్యూచువల్ ఫండ్. ఆయన మొత్తం చిట్స్ వేసి మొత్తం ప్లాట్స్ కొన్నాడు. ఇద్దరు జాబ్ లాస్ అయ్యారు. అయ్యో. నేనేమో వేరే వాళ్ళని ఫోన్ చేశారు, టైట్ గా ఉంది మంత్, ఒక 1 lakh ఇవ్వవా. ఈయనకేమో ఆ ప్రాబ్లం రాలేదు. వన్స్ ఈయన జాయిన్ అయిన తర్వాత ఆయన రెఫరల్ ఇచ్చి ఆయన కూడా తీసుకున్నాడు తిరిగి. ఓకే. సో అప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఇది జరిగిందంటే దెన్ ఆయన రియలైజ్ అయ్యి అప్పుడు పెట్టడం స్టార్ట్ చేస్తారు. వెరీ నైస్.
ఓకే, ఒక లిక్విడ్ అసెట్ ఉంటే ఇంత కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. సో గైస్, అర్థమైంది కదా, చాలా చక్కటి ఎగ్జాంపుల్ అనమాట. ఒక ఫ్యామిలీకి మ్యూచువల్ ఫండ్స్లో ఇంత తెలుగు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అద్భుతాలు సృష్టించవచ్చో, ఎంత మంచి యూస్ఫుల్ వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చో అర్థమవుతుంది. సో మీకు అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.